ప్రధానంగా పుష్ప సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తెలంగాణ స్టేట్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపై విమర్శలు గుప్పించారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి, శ్రీతేజ్ అనే బాలుడి మృత్యుతో పోరాటం వీటన్నింటికీ కారణం అల్లు అర్జునే, అతను రావటం వల్ల ఇదంతా జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే తన తప్పేమీ లేదని, జరిగింది ఒక ప్రమాదం అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం తీవ్ర రూపుదాల్చింది. పరిస్థితి చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్లుగా తయారైంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఈ ఘటనలో పోలీసులు ప్రవర్తన కూడా ఉండటంతోనే ఇక ఇప్పటికే డీసీపీ, ఏసీపీ విష్ణుమూర్తి కూడా స్పందించారు. రైట్, ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఒక రిమాండ్ ఖైదీ అని, కేసు విచారణలో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చు అని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ దగ్గర గ్యాదరింగ్ వద్దని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడి ప్రవర్తించలేదంటూ కూడా విమర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళ చనిపోయిందని ఆరోపించారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసుల్లో సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, అంటే ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ప్రజలకి జరిగినటువంటి అన్యాయం అంశంలో ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి వెంటనే ప్రెస్ మీట్ అల్లు అర్జున్ పెట్టినటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఎక్కడా కూడా బాధ్యతగా మాట్లాడినటువంటి పశ్చాత్తాపం కనిపించినటువంటి పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్పై
ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి నారాయణ కానీ, అదేవిధంగా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కానీ, లేకపోతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ, ఎంఐఎం సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వివిధ మేధావులు, ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరునైతే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మానవత్వం లేకుండా ఇక్కడ మానవీయ కోణంలో కూడా కనీసం ఆలోచించలేదన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నది. దీనిపైన సర్వత్రా విమర్శ అయితే చెలరేగింది, విమర్శ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్ కూడా వివరణ ఇచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు ఒక సమాధానం ఇస్తూ ఇటు అల్లు అర్జున్ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాన్ని, జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా ఇటు వివరణాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికగా వివరించడం జరిగింది. 2వ తారీఖు నాడు ఈ యొక్క అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఏదైతే పుష్ప చిత్రం విడుదల పుష్ప 2 చిత్రానికి సంబంధించి విడుదలకు సంబంధించినటువంటి వ్యవహారంలో థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఇటు పర్మిషన్ కొరకైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ చిక్కడపల్లి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత 4వ తారీఖు నాడు బెనిఫిట్ షో రాత్రి 9:40 బెనిఫిట్ షో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ బెనిఫిట్ షోకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంటే చిక్కడపల్లి పోలీసులు అయితే తాము ముందుగానే చెప్పినట్లుగా తాము హీరోగా వస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మేము రక్షణ కల్పించామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అయినా కానీ హీరో ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పి హీరో అక్కడికి రావడం జరిగింది. ముషీరాబాద్ సంబంధించినటువంటి మెట్రో పిల్లర్ దగ్గరికి రాగానే కారు నుంచి రూప్ ఓపెన్ చేసి పైకి ఇటు అల్లు అర్జున్ అభివాదం చేసుకుంటూ అభిమానుల మధ్యలోకి రావడం జరిగింది. దీంతో భారీ ఎత్తున ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి మిగతా థియేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖమైనటువంటి పెద్ద హీరో పుష్ప 2 చిత్రానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అభిమానులందరూ కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకోవడంతో వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలీసుల వశం కాలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఆ యొక్క థియేటర్లకి ఒకే గేట్ ఉన్నది కాబట్టి మేము అనుమతించలేమని చెప్పి ముందుగానే పోలీసులు చెప్పినా కానీ వినిపించుకోకుండా అల్లు అర్జున్ అంటే థియేటర్ యాజమాన్యంతో కలిసి అక్కడికి లోపల రావడమే పెద్ద ఎత్తున ప్రమాదానికి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కారణంగా ఇప్పటికే పోలీసులు చెప్పిన దాన్నే ఈ అసెంబ్లీ వేదికకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ పోలీసులు ఏదైతే చెప్పారో పోలీసులు 2వ తారీఖున ఈ యాజమాన్యం ఏదైతే పర్మిషన్కు లెటర్ పెట్టుకున్నారో దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయినా కానీ హీరో రావడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి స్థానిక పోలీసులతో కూడా భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ తన వ్యక్తిగత సిబ్బంది 40 నుండి 50 మంది భద్రతా సిబ్బందితో లోపలికి వెళ్ళి మరీ థియేటర్ లోపలికి వెళ్ళి థియేటర్లో వచ్చే ముందు కూడా అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత కూడా బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత బాల్కనీ తలుపులు ముయ్యమని చెప్పిన తర్వాత లోయర్ బాల్కనీలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. లోయర్ బాల్కనీలో 9:45 నుండి 50 మధ్యన భారీ తొక్కిసలాటలో అక్కడ రేవతి అనేటువంటి ఒక దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి ఒక మహిళ ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా అక్కడ తీవ్ర అస్వస్థతకు గురి అయినటువంటి నేపథ్యంలో రేవతి అక్కడికక్కడికి చనిపోయింది. ఇటు ఆమె కొడుకు కూడా ఇటు స్పృహ తప్పి కోమాలకు వెళ్ళినటువంటి పరిస్థితి, బ్రెయిన్ డెడ్ అయినటువంటి నేపథ్యంలో ఇద్దరిని కూడా అక్కడ ఉన్నటువంటి వెంటనే పోలీసులు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అక్కడ జరిగినటువంటి అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పి ఇతని పరిస్థితి కూడా బాగలేదని చెప్పడంతో కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఈ కిమ్స్ హాస్పిటల్కి తరలించినటువంటి మొత్తం తతంగం కూడా 9:40 నుండి 9:45, 9:50 మధ్యలో జరిగినటువంటి ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పటికే పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్కు అక్కడ రేవతి ఒక ఆమె చనిపోయిందని చెప్పినా కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి మేనేజర్కి చెప్పినా కానీ పోలీసులు చెప్పినా కానీ నేను పోయి చెప్తా మీరు వద్దులేండి అని చెప్పి కనీసం హీరోని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ తర్వాత అప్పటికి రాకపోవడంతో ఏసీపీ డీసీపీకి చెప్పడంతో సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి స్వయంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మీరు బయటికి రావాల్సిందని చెప్పడంతో అప్పటికి 2 గంటల 30 నిమిషాలు సుమారుగా సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్
బయటికి రావడం జరిగింది. ఈలోపు సుమారుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో అప్పటికే రేవతి చనిపోవడం, ఆ అబ్బాయి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఆయనకు తెలిసినా కానీ ఈ సంఘటన తర్వాత తనకు తెలవలేదని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.